ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసినంత ఈజీ కాదురా ఆడపిల్ల పెళ్లి చేయడం అంటే. చూసి చూసి నిర్ణయం తీసుకోవాలి. కానీ మీకు ప్రియాంక అంత టైం ఇవ్వదు నాన్న. మొన్ననే ఆదివారం పెళ్లి గురించి దాదాపు పెద్ద రచన చేసింది. మొన్న గౌతమ్ని చూడ్డానికి ములాఖత్కి వెళ్ళాలని నాతో చెప్పింది. మరి గౌతమ్తో ప్రియాంక పెళ్లి గురించి మీరు అమ్మ ఏమనుకుంటున్నారు నాన్న? తనేమో గౌతమ్ గౌతమ్ అని కలవరిస్తోంది. ఇలా అయితే ఎలా నాన్న? ఎవరో ఒకరు తగ్గి వాళ్ల దారికి వెళ్ళాలి. అలా కాకుండా ఇటు ప్రియాంక అటు అమ్మ ఇటు మీరు ఇలాగే మొండిగా ఉంటే తనేం చేస్తుందో మనకు క్లారిటీ లేదు. తను చేసే పనుల వల్ల మనకే సమస్యలు వచ్చి పడతాయో తెలీదు. ఇలా సమయం వచ్చినప్పుడు మాట్లాడదాంలే అని సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటే కొత్త సమస్యలు వచ్చి పడేలా ఉన్నాయి. నువ్వు చెప్పింది కూడా నిజమేరా. మరి ఇప్పుడేం చేద్దామంటావు? గౌతమ్ మనిషి మంచివాడే నాన్న. ఇక కేసులంటారా? ఈ కాలంలో మంచివాళ్లే కేసుల్లో ఇరుక్కుంటున్నారు. అందుకు ఉదాహరణ మనమే. అలాని తెలిసి కేసులో ఇరుక్కున్న వాడికి మన ఇంటి అమ్మాయినిచ్చి మనం ఎలా ప్రశాంతంగా ఉండగలం? సింహం ఎంత శాంతంగా ఉన్నా దాన్ని ఇంట్లో ఎవరు పెంచుకోర్రా. అలాగే అతను ఎంత మంచివాడైనా మనం చూసుకోవాల్సింది మనం చూసుకోవాలి. అతను ఆ కేసు నుంచి బయటకు వస్తాడా? అసలు బయటకు వచ్చేంత చిన్న కేసా? పోనీ ఇవాళ కాకపోయినా రేపైనా వచ్చే ఛాన్స్ ఉందా అని అన్నీ చూసుకోవాలి. చూసుకున్నాక అవన్నీ పెద్దగా ప్రాబ్లం కాకుంటే ఆలోచించాల్సిన పని లేదు అనిపిస్తుంది. కరెక్టే నాన్న మీరు చెప్పింది. కానీ ఏదైనా ప్రియాంక మనసుకు గాయం తగలకుండా చూసుకోండి. సరే, ఈ 2-3 రోజుల్లో మంచి టైం చూసి మీ అమ్మతో ప్రియాంకతో మాట్లాడదాం. మీరే అమ్మకు ముందే అన్నీ చెప్పి ప్రిపేర్ చేసిన తర్వాతే మాట్లాడదాం. లేదంటే పొరపాటు నమ్మేదైనా గౌతమ్ నంటే ప్రియాంక రచ్చ చేస్తుంది. అది భరించటం మన ముగ్గురి వల్ల కాదు నాన్న. సో బీ కేర్ఫుల్. సరేరా, చూద్దాం. సరే నాన్న. గుడ్ నైట్. గుడ్ నైట్. మృణాల్ని మృణాల్ని ప్రసాద్ ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు? ఏమైంది? ఎందుకంత హ్యాపీనెస్? అవును మృణాల్ని, ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఇన్నాళ్లకు నా ప్రాబ్లం క్లియర్ అవబోతుంది. గ్రేట్ న్యూస్. ఇంతకీ ఏం ప్రాబ్లం అది? ఎవరితో ప్రాబ్లం? నాకు ఎప్పుడు చెప్పలేదు. ఐఎమ్ సారీ, నీతో షేర్ చేసుకోలేను. ప్రసాద్, నాతో షేర్ చేసుకోలేను అంటే ఏంటి? నీకున్న ప్రాబ్లం చాలక పైగా నా ప్రాబ్లం కూడా చెప్పి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు మృణాల్ని. అదే కాక ఇప్పుడప్పుడే షేర్ చేయలేను. ప్రాబ్లం మొత్తం క్లియర్ అయింది అన్నప్పుడు నేనే చెప్తాను అంటున్నా. ఇంతకీ ఆ ప్రాబ్లంని ఎవరు క్లియర్ చేస్తున్నారు? అంటే నువ్వేనా, ఇంకెవరైనా? నా ప్రాబ్లంని తనే స్వయంగా క్లియర్ చేయడానికి నాకొక దేవుడు పరిచయం అయ్యాడు. ప్రసాద్, ఏం మాట్లాడుతున్నావు? దేవుడు పరిచయం అవడం ఏంటి? అంతా ఓకేనా? నువ్వు బానే ఉన్నావా? అంటే తలకేమైనా దెబ్బ తగిలి బుర్ర పనిచేయడం లేదా? అబ్బా, బుర్ర బాగానే పనిచేస్తుంది. దేవుడు అంటే దేవుడు లాంటి వ్యక్తి అని అర్థం. అతని దైవాలనే ఒకడు నోరు విప్పబోతున్నాడు. వాడు నోరు విప్పాడు అంటే ఇక అంతే. ఎవరు? ఆ డిఎన్ఏ ఆఫీసర్. ప్రసాద్, చెప్పు. చెప్తాను మృణాల్ని, తొందరెందుకు? నేను చెప్పకపోయినా త్వరలోనే మెల్లిమెల్లిగా కొద్దిగా అన్నీ నీకు తెలుస్తాయిగా. సరే, కనీసం నీకు సహాయం చేసే ఆ దేవుడెవరో నాకు చెప్పు. నేను కూడా ఒక ఫేవర్ అడుగుతాను. కానీ నాకు నీలా నోరు విప్పడం వద్దు.
కావు కావు అంటూ అరిచే ఒక కాకి నోరు పూర్తిగా మోయించాలి. మృణాల్ని ఆ? ఏంటి మృణాల్ని ఇది? నిన్ను చూస్తుంటే నాకే భయమేస్తుంది. కాకి నోరు మూయించడం ఏంటి? అబ్బా, కాకి అంటే కాకి కాదు, కాకిలాంటి మనిషి అని. అయినా సరే నువ్వెప్పుడూ ఇలా కోరుకోవు కదా. ఒక మనిషి పూర్తిగా నోరు మూయడం అంటే అతని చావును కోరుకుంటున్నావా? చిచి, తప్పు ప్రసాద్, తప్పు. నోరు మొయ్యాలి అంటే చంపేయడం కాదు, ఒక కేసుకు సంబంధించి మాట్లాడకుండా ఉండాలి. కానీ అది జరుగుతుందో లేదో. జరుగుతుంది మృణాల్ని, ఖచ్చితంగా నువ్వనుకుంటే జరుగుతుంది. ఏమో ప్రసాద్, నీ సమస్యలాగా నా సమస్య ఎప్పుడు తీరుతుందో. హ్మ్. ఏ ఊరు పొరిగిది ఏ ముద్దుగున్నది నా పొలం గట్టు మీన నడిసొత్తంది. ఏ పల్లె పోరడేడు నాకెళ్ళే సొత్తడు నా కన్నె సొక్క మీద మనసు పడ్డడు. నోటయ్య వత్తవా పూలెంతో చెప్పవా కలుపు దెయ్య వత్తవా నా ఇత్తవా కొంచెం తవా షేరు వడ్డ ఎంత అంటే అంత ఇస్తాలే. తనననా తనననా మీద మీద వడితి వంటే మర్యాద దక్కదింక ఇసొంటి ఏషాలు నా కాడ సాగవింకా. మీ అయ్య మీ తాతకు అందరికీ సమ్మతాయే కసిరే నిన్ను సత్త ముద్దు పెట్టబుద్దాయే. నీలొల్లి ఆపకుంటే నీ నోటికి తాళమేత నువ్వు నాకు పుస్తకడిసి నీ బిడ్డకు తల్లినైతా. చీపట్టి ఉర్రుతుంటే ఊరు వాడ నవ్వుకుంటారు. ఏంటి హీరో అలా చూస్తున్నారు? రేపు మీరు వచ్చేస్తున్నారంటే మీకెలా ఉందో ఏంటో గాని నాకు మాత్రం టైం మిషన్ నా దగ్గరే ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే రేపు మీరు వచ్చే టైంని ఇప్పుడే సెట్ చేసేదాన్ని. మిమ్మల్ని చూడకుండా ఇన్ని రోజులు నరకం చూశాను. కానీ మీరు రేపు వస్తున్నారంటే రేపటిదాకా టైం ఎలా గడుస్తుందో ఏంటో అని అంతకంటే పెద్ద నరకం చూస్తున్నాను. రేపు మీరు రండి, మీతో తాడో పేడో తేల్చుకుంటా. అమ్మో, తేల్చుకుంటా అంటే మీరు నో అంటే నేను భరించలేను. తేల్చుకోవడాలంటూ ఏమీ లేవు. గౌతమ్ సార్, మీకోసం మా ఇంట్లో వాళ్ళని కూడా ఎదిరిస్తున్నాను. ఇంతకంటే నన్నేం చేయమంటారు? ఈ ప్రపంచాన్నైనా ఎదిరిస్తాను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి, నా ప్రేమను అర్థం చేసుకోండి. మీరంటే పిచ్చి నాకు. మీ మీద నాకు పిచ్చి ప్రేమ గౌతమ్ సార్. ఏంటి అలా చూస్తున్నారు? మీరంటే నాకు ఎంత పిచ్చని చూస్తున్నారా? అది మీకు ఎలా చెప్పాలి? ఇంత? పోనీ ఇంత? సరే అయితే ఇంత ఇంత. మీరంటే నాకు చచ్చేంత కాదు, మీకోసం చంపేంత పిచ్చి. చంపేయమంటారా చెప్పండి? ఎవరినైనా చంపేయమంటారా? అమ్మో, ఇలాంటి పిచ్చి పని నేను చేయను. అలా చేస్తే నేను జైల్లో పడతాను. మీరెక్కడుంటే నేనెక్కడో జైల్లో. అమ్మో వద్దు. మీరేం చేయాలో చెప్పండి, మీకోసం అదే చేస్తా.
థ్యాంక్ యూ ఝాన్సీ. నేను రేపు బయటకు వస్తున్నానంటే దానికి కారణం నువ్వే. ప్రపంచమంతా నన్ను దోషిగా చూసినా నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకున్నావు. చివరికి మా ఇంట్లో ఉన్న లాయర్ కూడా నన్ను నమ్మలేదు. అలాంటి టైంలో నేను ఏ తప్పు చేయలేదని నాకు తోడుగా నిలబడ్డావు. ఒక పోలీస్గా ఈ సమాజానికి ధైర్యాన్ని ఇవ్వాల్సిన నాకు నువ్వు ధైర్యాన్నిచ్చావు. ఒక్కసారి కూడా మిస్ కాకుండా ప్రతి ములాఖత్కి వచ్చి నాకు అండగా నిలబడ్డావు. మనం బాగున్నప్పుడు అందరూ మన పక్కన ఉంటారు, కానీ మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే తోడుగా ఉంటారో వాళ్లే మన నిజమైన స్నేహితులు అంటారు. యు హ్యావ్ బీన్ మై సపోర్ట్ ఇన్ మై టఫ్ టైమ్స్. నువ్వుంటే చాలు, అంతే, మొత్తం సెట్ అయిపోతుంది. గౌతమ్ గారు, మీరు లేని ఇన్ని రోజులు నాకు శూన్యంలా అనిపించింది. మిమ్మల్ని చూడకుండా ఇంతలా ఉండలేని నేను ప్రియాంక కోసం మిమ్మల్ని నేను ఎలా త్యాగం చేశానో ఏంటో నాకే అర్థం కావడం లేదు. కానీ ఏం చేయను, అందర్నీ ఒప్పించలేను, ఒప్పించి మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను. కారణం మా అక్క జీవితం నాకు ఒక గుణపాఠంలా కాదు, గుణపల్లా గుచ్చుకుంటూ ఉంటే నేను ముందుకు అడుగు వేయలేను. ఏంటలా చూస్తున్నారు? మీకు అన్ని సమస్యలు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇంకెవరితో చెప్పుకోవాలో తెలియడం లేదు. నాకు కష్టం వచ్చినా బాధ కలిగినా ఫస్ట్ గుర్తొచ్చేది మీరే. ఏంటి కాక దేవుడికి బాగా గట్టిగా దండం పెట్టుకుంటున్నట్టున్నావు? గౌతమ్ సార్, జైలర్ సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు. సార్, ఈరోజు మీరు ఇంకా హాయిగా ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ ఈ సెల్లో అడుగు పెట్టకూడదని మనసులో ఆ దేవుడికి దండం పెట్టుకోండి. నేనొక్కడిని కాదు కాక, నాతో పాటు నువ్వు కూడా మళ్ళీ జీవితంలో ఒక ఖైదీగా ఇక్కడికి అడుగు పెట్టకూడదని దండం పెట్టుకో. ఇద్దరం కలిసి వచ్చాం, ఇద్దరం కలిసే వెళ్ళాలి. అదే నా కోరిక. అలా కాకుండా నువ్విక్కడ నేనక్కడ ఉంటే నాకు మనశ్శాంతి ఉండదు. అదెలా కుదురుతుంది సార్? నేను తప్పు చేయలేదంటే నాతో పాటున్న నువ్వు కూడా
తప్పు చేయనట్టే కదా. సార్, నేను తప్పు చేయకపోయినా తప్పుడు సాక్ష్యం చెప్పి కోర్టును తప్పుదోవ పట్టించడమే కాకుండా కోర్టు సమయాన్ని వృధా చేసినందుకైనా నాకు శిక్ష వేస్తారు సార్. కాకా, దాని గురించి ఝాన్సీ వాదిస్తుంది. అయినా ఇవన్నీ నీకెందుకు? ఇన్ని సందేహాలు వస్తున్నాయంటే ఝాన్సీ నిన్న నీకిచ్చిన మాట మీద నమ్మకం లేకుండా ఉండాలి, లేదా తన వాదన మీదైనా నమ్మకం లేకుండా ఉండాలి. అంతేనా? సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో నా మీద నాకంటే ఝాన్సీ మేడం మీద మీ మీద ఎక్కువ నమ్మకం ఉంది సార్. అంతేకాని ఆ అమ్మ మాట మీదో ఆ అమ్మ వాదన మీదో నమ్మకం లేక కాదు సార్. అదీ కాక నిన్న కోర్టులో మేడం విశ్వరూపం చూసిన తర్వాత ఎవరికైనా ఆ సందేహం వస్తుందా? ఏదో తప్పుడు మాట మాట్లాడాను సార్. పదండి సార్, ఇద్దరం అట్నుంచి అటే ఇంటికి వెళదాం. ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడా. కాకా, నేనేదో జోక్ చేసి నిన్ను నవ్వించడానికి చెప్పట్లేదు. ఝాన్సీ గురించి తెలుసు కాబట్టి చెప్తున్నా. తను అనుకుందంటే సాధించి తీరుతుంది. తను వాదించే కేసులో న్యాయం ఉందంటే ఎంతవరకైనా వెళ్తుంది. సార్ త్వరగా రండి సార్, టైం అవుతుంది. పదండి సార్. అమ్మో, చాలా టైం అయింది. ఇంకా ఇక్కడే ఉన్నాను. అక్కడ నా కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. కీస్ ఎక్కడ పెట్టాను? ఇదేంటి ఈ టైంలో కీస్ దొరకడం లేదు? టైం చూస్తేనేమో పరిగెడుతుంది. అమ్మయ్యా. అక్క, హారతి తీసుకో. అయ్యో అక్క, ఇదేంటి ఇలా జరిగింది? హారతి ఆరిపోయింది. ఏం కాదులే రాణి, గాలికి ఆరిపోయి ఉంటుంది. లేదక్క, హారతి తీసుకుంటూ ఉండగా ఇలా కొండెక్కడం చూస్తుంటే నా మనసు ఎందుకో కీడు శంకిస్తుందక్క. అక్క, నువ్విప్పుడు వెళ్ళడం మంచిది కాదనిపిస్తుంది. కొంచెం సేపు ఆగి వెళ్ళక్క ప్లీజ్. లేదు రాణి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఈ రోజే తీర్పు వస్తుందని చెప్పాను కదా. అక్కడ అందరూ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నేను వెళ్ళకపోతే గౌతమ్ గారు చాలా టెన్షన్ పడతారు. సరే, నేను వెళ్ళొస్తా. ప్లీజ్ అక్క, నువ్వు లేకుండా తీర్పివ్వడం కుదరదా? ఈ టైంలో నువ్వు వెళ్ళడం నాకెందుకో ఇష్టం లేదు. ప్లీజ్ అక్క. రాణి రాణి, నువ్వు అలా భయపడిపోయి అక్కని కూడా భయపడేలా చేయకు. అమ్మా ఝాన్సీ, నువ్వేం భయపడకు. నువ్వు మంచి కార్యం తలపెట్టి బయటికెళ్తున్నావు. హారతేదో గాలికి ఆరిపోయినంత మాత్రాన నీకా దేవుడు అండలేదని కాదు. నువ్వేం కంగారు పడకు, టైం అవుతుంది, బయలుదేరు. నీకా దేవుడు ఆశీస్సులతో పాటు నా ఆశీస్సులు కూడా ఎప్పుడూ ఉంటాయి. వెళ్ళు తల్లి. థ్యాంక్స్ తాతయ్య, నన్ను ఆశీర్వదించండి. శుభం. నువ్వు వెళ్ళిన పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. సరే తాతయ్య. సరే రాణి, ఉంటాను. బాయ్. అక్క, నేను కూడా నీతో పాటు వస్తాను. నువ్వు ఇంకా టిఫిన్ చేయలేదు, టాబ్లెట్స్ వేసుకోలేదు, ఎలా వస్తావు? వద్దులే రాణి, నాకేం కాదు, నువ్వు కంగారు పడకు. వస్తాను తాతయ్య. అలాగే అమ్మా. తాతయ్య, ఏంటి తాతయ్య ఇలా జరిగింది? నాకెందుకో చాలా భయంగా ఉంది. అక్కకేమీ జరగదు కదా? చూడమ్మా, ఇలా పని మీద బయటికెళ్లే వాళ్ళకి మానసికంగా ధైర్యాన్ని ఇవ్వాలి కానీ వాళ్ళని భయపెట్టకూడదు. అయ్యేది అవక మానదు. అది హారతి తీసుకున్నా అవుతుంది, ఇలా తీసుకోకుండా కొండెక్కినా అవుతుంది. ఏమో తాతయ్య, నువ్వెంత చెప్తున్నప్పటికీ చిన్నప్పటి నుంచి ఇలాంటివి వింటూ చూస్తూ పెరిగాను కాబట్టి భయం అనిపిస్తుంది. అందులోనూ ఝాన్సీ యొక్క విషయంలో జరిగేసరికి
ఆ భయం ఇంకా ఎక్కువైపోయింది. దేవుడా, ఝాన్సీ అక్కకేమీ జరగకుండా నువ్వే చూడు. ఏవండి ఏవండి, రెడీ అయ్యారా? టైం అవుతుంది, తొందరగా రండి. అవతల గౌతమ్ కోర్టుకు వచ్చేస్తూ ఉంటాడు. వాడు వచ్చేసరికి మనం అక్కడ ఉండాలి. తొందరగా. వదినా, వాడు ఎలాగైనా ఈరోజు ఇంటికే రావాలి కదా, ఎందుకంత తొందర? వెళ్దాంలే. తల్లి మనసు కదా చంద్ర, బిడ్డల్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని తల్లి మనసు పడే ఆరాటం. అది నీకు చెప్పినా అర్థం కాదులే. ఒక తల్లికి మాత్రమే ఉండే భావన. వదినా, నువ్వు వాడి కోసం ఎంతలా ఎదురు చూస్తున్నావో నాకు అర్థమవుతుంది. వాడికి ఈరోజు బెయిల్ రావడం, వాడి ఇంటికి రావడం అన్నీ జరిగిపోతాయి. నువ్వు నిశ్చింతగా ఉండు. ఏంటి కమలా నీ హడావుడి? ఆఫీస్కి ఓ ఫోన్ కాల్ మాట్లాడుతున్నా. ఎంతసేపండి? అవతల టైం అయిపోతుంటేను. సరే సరే వెళ్దాం పద. రే చంద్ర, కార్తీ పదనయ్యా, పద. ఝాన్సీ వచ్చిందా? నీకు కనిపించిందా? లేదు నాన్న, నేను తన కోసమే చూస్తున్నాను. అదేంటి మేడం, అక్క ఇక్కడి నుంచి కోర్టుకు రాకుండా ఎక్కడికి వెళ్తుంది?